అంటే సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గాజుల మచ్చపు చెరువు దాటిన తర్వాత మనకి ఇంతకు ఎక్కడైతే రైల్వే ట్రాక్ ఎండ్ అయిందో అదే ప్లేస్లో ఉన్నాం మనము. ఇక్కడ నుండి మన జక్కాపూర్ కప్పలకుంట వరకు ఎన్ని కిలోమీటర్లు ఉందని చాలామంది అడుగుతున్నారు. అంటే మధ్యలో ట్రాక్ కాని ప్లేస్ ఏదైతుందో అది ఎంత ఉందని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి డౌట్ తీర్చాలని ఉద్దేశం కొద్ది ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ నుండి మనము కప్పలకుంట వరకు వెళ్దాం. మనము కప్పలకుంట వరకు మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇటైతే మనకు ఒక 9 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇటు సిద్దిపేట నుండి ఇక్కడ వరకు ఒక 9 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఈ మధ్యలో మనకు ఎంత గ్యాప్ ఉందనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మనం చలో బైక్ దగ్గరికి వెళ్దాం. బైక్ దగ్గరికి వెళ్ళి దాని రీడింగ్ చూసుకొని దాని రీడింగ్ ప్రకారం ఎంత వస్తుంది అనేది మీకు క్లారిటీగా లాస్ట్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు మనం బాగా పెండింగ్ ఉంది అనేది. మన బైక్ ఇక్కడే ఉంది. (4704) ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. మనము 4704 దగ్గర స్టార్ట్ అవుతున్నాము. అంటే ఇక్కడ మన 100 మీటర్స్కి ఒకసారి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కిలోమీటర్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. 4, 5, 6, 7, 8 అనుకుంటూ. సరే, మనకి ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది అనేది మనం ప్రతి దగ్గర ఒక ½ కిలోమీటర్కి ఒకసారి, కిలోమీటర్కి ఒకసారి మీకు రీడింగ్ బట్టి నేను చెప్తూనే ఉంటా. ఎక్కడ వరకు ఎన్ని కిలోమీటర్ అయింది, ఎక్కడ వరకు ఎన్ని కిలోమీటర్ అయింది అనేది క్లారిటీగా చూడండి కొంచెం. రైట్, మూవ్ అవుతున్నాం. ఒక ½ కిలోమీటర్ వచ్చినాం మనము. ఈ ½ కిలోమీటర్ అనేది మనకి ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ పైప్ లైన్ వరకు మనకు ½ కిలోమీటర్ వచ్చింది. చూస్తే దగ్గర అనిపిస్తుంది కానీ ½ కిలోమీటర్ వచ్చింది. ఒక 1 కిలోమీటర్ వచ్చినాం ఇప్పుడు వరకు. ఇక్కడ ముందు ఒక మనకు కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ ఉంటుంది కదా, కొంచెం ముందు ఉంది అది, అంతే. ఇక్కడ వరకు అయితే మనము ఒక 1 కిలోమీటర్ వచ్చినాము. ఈ బ్రిడ్జ్ వరకు మనకి ఎగ్జాక్ట్లీగా 1.5 కిలోమీటర్ వచ్చింది. ఈ బ్రిడ్జ్ల కింద అసలు ట్రైన్ అంటే 3-4 మార్గాలు లెక్క ఉన్నాయి. అంటే 2-3 తోవలు ఉన్నాయి. అవి ఎట్లా పోతారు అన్నది, దేంట్లోకి వెళ్ళి ట్రాక్ వస్తుంది అనేది ఒకసారి నేను ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. మొన్న ఒకరికి ఒక కామెంట్ పెట్టిన ఉండ్రి, ఇదంతా చూసి ఇది కెనాల్కి సంబంధించింది కావచ్చు అని కామెంట్ పెట్టారు. కెనాల్కి సంబంధించింది కాదు, ఇది రైల్వే ట్రాక్ సంబంధించింది. బాగా డౌన్లో వచ్చింది. ఇక్కడ మన వాళ్ళు కన్వీనియంట్గా ఉండాలి కదా. ఫస్ట్ సర్వే చేసుకున్న తర్వాతనే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది ఇక్కడ సైడ్ డౌన్లో వస్తుంది. ఇది రైల్వే ట్రాక్ సంబంధించిందే, కెనాల్కి సంబంధించిందే కాదు. మొత్తం బండ ఉంది కదా, పైనకి వెళ్ళి కింది వరకు బండ ఉంది కదా. ఈ ప్లేస్ వరకు మనకు ఒక 2 కిలోమీటర్స్ వచ్చింది. మన గాజుల మచ్చపు చెరువు దగ్గర నుండి రైల్వే ట్రాక్ ఇంతకి ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ ఇక్కడి వరకు ఒక 2 కిలోమీటర్స్ అయింది. ఈ క్రషర్ దగ్గరనే ఉంటుంది. ప్రతిమా కంపెనీ వల్ల క్రషర్ కూడా దగ్గరనే ఉంటుంది మనకి. ఇక్కడైతే మొత్తం బండ మొత్తం పైన నుండి కింది వరకు స్టార్టింగ్ నుండి బ్లాస్టింగ్ చేసి ఇది క్లియర్ చేసేది. ఇక్కడైతే ఇట్లా మనం ప్రతిమ క్రషర్ దాడుతున్నాం. ఇక్కడ వరకు మనకు ఒక 2.5 కిలోమీటర్స్ వచ్చినాం మనం. క్లియర్ కడుతున్నాం. ఇక్కడ దగ్గర అనిపిస్తుంది కానీ మళ్ళీ పోతా ఉంటే కిలోమీటర్ దాడుతూనే ఉన్నాం. కరెక్ట్. ఇక మనం ఇప్పుడు 3 కిలోమీటర్స్ వచ్చినాము. 3 కిలోమీటర్స్ వచ్చినాము. ఈ ప్లేస్ అనేది మనకు గంగాపూర్ని అండ్ విఠలాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దాటగానే మనకి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్స్ వచ్చింది. ఈ ప్లేస్ వరకు 3 కిలోమీటర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీగా ఇది గుర్రాల గుందిని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్ ఏదైతుందో అక్కడ వరకు మనకు 3.5 కిలోమీటర్స్ వచ్చింది. ఇది గుర్రాల గుందిని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్. ఇది
ఎగ్జాక్ట్లీగా మనం ఒక 4 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటివరకు. మనం ఏది గాజుల మాచపూర్ చెరువు దగ్గర ఉన్న ట్రాక్ ఎండింగ్ పాయింట్ నుండి ఇక్కడ వరకు మనకు దగ్గరలోనే గుర్రగుంద రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్లేస్ వరకు మనకు ఒక 4 కిలోమీటర్స్ వచ్చింది. ఈ ప్లేస్ వరకు 4 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ వచ్చింది. అయితే ఒక మన మిత్రుడు కామెంట్ చేసింది ఏంది అని అంటే ఇట్లాంటివి చూసుకోవచ్చు, ఇదేమో మన కెనాల్ లాగా ఉంది కదా, ఇది ఇట్లాంటివి చూసి కామెంట్ చేసినట్టున్నాడు. ఏది అది కెనాల్ లాగుంది అని. కెనాల్ ఏం కాదు, రైల్వే ట్రాక్ ఇది. ఓకే, ఇంకొక 1/2 కిలోమీటర్ వచ్చినాము మనం, అంటే 4.5 కిలోమీటర్స్ వచ్చినాము. 4.5 కిలోమీటర్స్ ప్లేస్ ఇది. ఇక్కడ వరకు వస్తుంది. ముంగటి తాటి చెట్లు కనబడుతుంది, ఇక్కడ చింత చెట్టు కనబడుతుంది. ఇక్కడ వరకు మనం 4.5 కిలోమీటర్స్ వచ్చినాము. కొంచెం మనకు కొంత దూరంలోనే మనకు రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. ఇది గుర్రాలగుంద రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. అట్లా మనం గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాము. అన్నీ చూపెట్టట్లేదు, ఎందుకంటే సపరేట్గా ఒక వీడియో ఇద్దామని ఏం చూపెట్టట్లేదు. ఓకే, ఇక్కడ వరకు మనము కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాము. ఈజీగా ఏర్పడుతుంది మీకు. ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడ వరకు. మనకి ఇంకా ముంగట ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. కప్పలకుంట దాకా ఎంత వస్తాం మరి చూడాలి. ఇక్కడ వరకు అయితే 5 కిలోమీటర్స్ వచ్చింది. ఒకటి వీడియోలో మొత్తం చూపెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే దీన్ని డబుల్ వీడియోలు చేసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి. నేనేం కన్ఫ్యూజ్ కాను, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూడాలని ఒకటి వీడియోలో క్లారిటీగా ఇద్దామని అనుకుంటున్నాను. నేను చేపల చెరువు అని చెప్పుదు కదా, అంటే ఈ ప్లేస్లో అట్లుండే చేపల చెరువు లాగా చేసి అట్లా పెట్టింటే స్టార్టింగ్లో ఈ ప్లేస్ వరకు మనకు 5.5 కిలోమీటర్స్ వచ్చినాం ఈ ప్లేస్ వరకు. ఎగ్జాక్ట్లీగా మనం ఒక 6 కిలోమీటర్స్ వచ్చినాం ఇక్కడ వరకు. ఈ ప్లేస్ వచ్చేసి మనకు జక్కపూర్కి దగ్గరలోనే ఉంటుంది. మనకు టవర్స్ గిట్లా కనబడుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి జక్కాపూర్ దగ్గరలోకి ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపు లెవెలింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. 6 కిలోమీటర్స్ వస్తున్నాం ఇక్కడ వరకు. ఇప్పుడు మనం జక్కాపూర్ చెరువు దగ్గర వరకు వచ్చినాం మనము. ఇక్కడ వరకు మనకు 6.5 కిలోమీటర్స్ అయింది. ఈ ప్లేస్ వరకు 6.5 కిలోమీటర్స్ అయింది. ప్రతిదీ 1/2 కిలోమీటర్కి ఒకసారి మీకు వివరిస్తూనే ఉన్నా. కొంచెం క్లారిటీగా చూడండి. కొంచెం మనకి ఈ జక్కాపూర్ చెరువు దగ్గర 3 బ్రిడ్జిలు ఉంటాయి ఇక్కడ. అంటే 3 బ్రిడ్జిలు కట్టడానికి ఎంతో ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు చేసి ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం వినియోగించుకోవాలి, 100% వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన బస్సు ప్రయాణానికి రైల్వే ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. ఈ రైల్వే ప్రయాణం ఏమో కొంచెం సేఫ్ అంటే ఏ ప్రయాణం కూడా సేఫ్ అని ఏం కాదు, కానీ కొంతలో కొంత సేఫ్. నాకు తెలిసి రైల్వే ప్రయాణం అనేది కొంతలో కొంత సేఫ్. ఛార్జెస్ కూడా తక్కువ ఉంటాయి. కొంచెం హాయిగా వెళ్ళొచ్చు. రైల్వే ప్రయాణం బాగుంటుంది. ఇంత ఖర్చు పెట్టినందుకన్నా ఇక్కడ ఉన్న ప్రజలందరము ఈ రైల్వే ప్రయాణాన్ని మంచిగా యూజ్ చేసుకొని రైల్వే ప్రయాణం చేస్తే బాగుంటుంది. జక్కాపూర్ చెరువు బ్రిడ్జిలు దాటినాం ఇప్పుడు మనము. ఇక్కడ వరకు మనకు 7 కిలోమీటర్స్ వచ్చింది. ఇవి అంకెల్ మారుతున్నాను. ఇక్కడ 4 కాడ స్టార్ట్ చేసినాం మనము. ఇక్కడ 4 కాడ స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకు ఇప్పుడు 11 అయింది. అంటే దాన్ని బట్టి మనం కౌంట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ వరకు అయితే మనం ఎగ్జాక్ట్లీగా 7 కిలోమీటర్స్ వచ్చింది మనము. ట్రాక్ అంటే కప్పలకుంట వరకు వచ్చినాం మనము. కప్పలకుంట వరకు ట్రాక్ అక్కడే మన స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి మనకు ట్రాక్ వేయలేదు. ఇక్కడ వరకు మనకు 7.5 కిలోమీటర్స్ వచ్చింది ఇక్కడ వరకు మనకి. ఇక్కడ కూడా వర్క్ నడుస్తున్నట్టుంది ఏదో. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి గాజుల మాచపూర్ చెరువు వరకు 9 కిలోమీటర్స్ ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. గాజుల మాచపూర్ చెరువు నుండి అండ్ జక్కాపూర్ కప్పలకుంట వరకు 7.5 కిలోమీటర్స్ ఇంకా ట్రాక్ వర్క్ కాలేదు. ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత ఇంట్రెస్ట్గా రైల్వే ట్రాక్ పైన ఇంత ఇంట్రెస్ట్గా మీరు కామెంట్ పెడుతున్నారు, దానికి కూడా చాలా సంతోషం నాకు. ఓకే.
ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. మీకు ఒక క్లారిటీ వచ్చిందని నమ్ముతున్నాను. రైట్.